రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంతకుముందు ధ్యానించినటువంటి వాక్య భాగాల ప్రకారం చూసినట్లయితే మరి బైబిల్ స్టడీలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మనం చూసినట్లయితే 12వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. మరొక కోణంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చు. కాబట్టి ఈ రెండు మాటల్లో యేసుక్రీస్తు ప్రభువు నేను త్వరగా వస్తానంటున్నాడు. బైబిల్ చూసినట్లయితే వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడని మనం దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. అయితే ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు రాకడ ఆలస్యం అవుతుంది? ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు త్వరగా ప్రభు రావట్లేదంటే 7 విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మనం చూసినట్లయితే 7 విషయాల్లో డస్ట్ ఉండాలి, డస్టరు ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో ఒక చక్కటి మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఇదిగో నేను త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు త్వరగా రావట్లేదంటే కొన్ని విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. ప్రభు అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే మొట్టమొదటి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే రోమపత్రిక 11:25 ప్రకారం ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి, అప్పుడే ప్రభు అక్కడ సమీపిస్తుంది. ఇది మొదటి కోణం. 2 రోమపత్రిక 11:25 ప్రకారం అన్ని జనుల లెక్క ఇంకా సంపూర్ణం అవ్వాలా. సో అందుకే ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఇది 3. 2 మూడోదిగా చూసినట్టయితే 2 పేతురు 3:9 ప్రకారం 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. 3వ మాట 2 పేతురు 3:9 ప్రకారం తండ్రి అంటే ఆయన దీర్ఘశాంతుడు, ఓపికతో ఉన్నాడు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఇది 3. 4 అందరూ మారుమనసు పొందాలి. సో ప్రపంచంలో ఎవరెవరు మారుమనసు పొందాలనేది 7 విషయాలు చూసాం. 5 కృపాకాలం ఇంకా ముగించబడాల. సో 6 పరిశుద్ధాత్మని ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. 7 తండ్రికి తప్పక కుమారుడికి కూడా తెలియదు ఎప్పుడు రావాలండి. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకి ఆలస్యం అవుతున్నాయి. త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు రావట్లేదంటే కఠినమైన మనసు కలిగి ఉండారు, కఠినత్వం కలిగి ఉండారు, అన్ని జనుల లెక్క సంపూర్ణ వల్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, మారుమనసు పొందాలి, కృపాకాలం ముగించబడలేదు, పరిశుద్ధాత్మని సంఘాల్లో పనిచేస్తున్నాడు, ఎప్పుడు రావాలన్నది కుమారుడికి కూడా తెలియదు. ఇది మనం చూస్తున్నటువంటి అంశం. అయితే దీంట్లో ఇప్పటికే మనం దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఇప్పటికే మనం వీటిలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటి ఎన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చామంటే మొట్టమొదటిగా మనం చూసిన మాట ఏంటంటే ఇశ్రాయేల్ కఠినమైన మనసు ఉంది, అది మారాలి. సో ఇశ్రాయేల్ కఠినమైన ఏ విషయాలు కఠినం కలిగి ఉండారని 7 విషయాలు చూసాం. 2 అన్ని జనుల లెక్క ఇంకా సంపూర్ణ వాళ్ళ. అన్ని జనులు అంటే ఎవరు చూస్తూ వచ్చాం. 3 ఆ తండ్రి దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతుడైన దేవుడు ఏం చేస్తున్నాడు అన్నది, ఏ విషయంలో దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అనేది 7 విషయాలు చూసాం. సో 4వ మాట అందరూ మారుమనసు పొందాలి. దీనికి ఎన్ని విషయాలు చూసాం? 7 విషయాలు. అంటే ఈ 7 విషయాలకి 4 మాటలకి 4 ఏళ్ళు చూస్తూ వచ్చాం. ఒక్కొక్క దానికి 7 విషయాలు. 7 మాటలకి మళ్ళీ 7:49. మొదటి 7 మాటలకి 7 విషయాలకి 7:49. రెండో మాటకి 2 దానికి 7 విషయాలకి 7:49. అట్లా 4 మాటలకి 4 ఏళ్ళు 4 ఎంత 4:49 వేసుకోవాలి. 4 ఏళ్ళు 28. అది వాస్తవం. 28 × 49 కాదు, 7 ఏండ్లు 49. 49 × 4 అంటే లెక్కేసుకోండి. 4 4 16, ఇంకా 4 2 8. అంతేనా? అంతే. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకునే కోణం చూసినట్టయితే దరిదాపు ఎట్లేదన్నా దరిదాపు ఎంతంటే 48 అంటే 54 అంటే 2 తగ్గిపోతేనే 192 మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ యొక్క ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అన్నది 7 విషయాలు 4వ మాట వరకే 192 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు కొత్త కోణంలో చూస్తున్నాం. గత వారం మనం చూసింది ఏంటంటే ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే సమీపిస్తున్న రాజ్యానికి వెళ్ళటానికి మారుమనసు పొందాలి. సో మారుమనసు ఏ విషయంలో
దెయ్యములు లేని రాజ్యం అది. ఆ రాజ్యం ఎలాంటి దెయ్యం లేనిది, లోపం లేనిది, చూడడానికి చిన్నకుండా అనేకులు ఆశ్రయనిచ్చేది, బలమైనది, పరిశుద్ధాత్మ ఆనందమైన రాజ్యం అది, నీతియునైనది, సమాధానకరమైనటువంటిది దేవుని రాజ్యం అని గత వారం మనం చూస్తూ వచ్చాం. సో ఈ వారం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, గత వారం చూసిందంతా కంప్లీట్ చేయబడుతూ వచ్చింది. ఈ వారం మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇప్పుడు 5వ మాటను మనం చూస్తున్నాం. గత వారంతో 4వ మాట కంప్లీట్ అయింది 7 విషయాల్లో. ఇప్పుడు 5వ మాటను చూస్తాం. 5వ మాట ఏంటి అని అంటే, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 5వ మాట ఏంటి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. అదే రీతిలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనము. తర్వాత 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం కానీ 1 తెస్సలోనికీ పత్రిక 4:7 ప్రకారం కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును. కాబట్టి ఇక్కడ రాయబడినట్టు ఒక మాట ఏంటంటే, కృప ఎవరి ద్వారా కలుగుతుంది? యేసు ప్రభు వారి ద్వారా. సో ప్రభు ద్వారా కలిగినటువంటి కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది. అంటే యేసు ప్రభు వారు మానవుడి మీద ఏ కృపనైతే చూపిస్తున్నాడో ఆ కృపాకాలం ఇంకా అయిపోలే. సో ఆ కృపాకాలం అవ్వలేదు కాబట్టి ప్రభువు అక్కడ ఆలస్యమవుతుంది. మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారు ఎందుకు రావట్లేదు చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకు రావట్లేదంటే ప్రభు వారి యొక్క కృపాకాలం ఇంకా ముగించబడాల. ఇక్కడ ఏమంటాడు మనం జాగ్రత్త చూసినట్టయితే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగిను. సో యేసు ప్రభు ద్వారా ఏ కృప అయితే మనకు కలిగిందో ఆ కలిగినటువంటి కృపకి ముగింపు ఇంకా రాలా, ఇంకా టైం ఉంది. అందుకే కృపాకాలం ముగించబడలేదు కాబట్టే ప్రభు అక్కడ ఆలస్యమవుతుంది. ఆయన ఏ కృపనైతే మనకిచ్చాడో ఆ కృపాకాలం ముగించబడాల, అందుకే ప్రభు అక్కడ ఆలస్యమవుతుంది. ఇది మనం చూస్తున్నాం. ఇంకో కోణం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమును మేఘముల మీద కొనుపోబడతాము కాగా మనం సదాకాలం ప్రభుత్వం కూడా ఉందుము. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, కృపాకాలం అనేది ఇంకా సంఘంలో ఉంది. కృపాకాలం అనేది ఇంకా నేటికి మన మధ్యలో ఉంది. ఈ కృపాకాలం ముగించబడితే ఏం జరుగుతుందంటే సంఘం ఎత్తబడుతుంది, సజీవులమైన మనము మేఘముల మీద కొనుపోబోతాం అనేది బైబిల్ రాయబడుతూ వచ్చింది. సో మనం ఇంకా కొనుపోబడలేదంటే అర్థం ఏంటి? ఈ యొక్క ఎత్తబాటులోకి మనం వెళ్ళలేదంటే ఇంకా కృపాకాలం భూమి మీద ఉందని అర్థం. ఏముంది? కృపాకాలం. సో కృపాకాలం భూమి మీద ఉంది కాబట్టి ఇంకా నేటికి మనం బ్రతుకున్నాం, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందుతున్నాం. లేకపోతే ఏ రోజు మనం చేసిన తప్పులకి ఎప్పుడో నరకానికి వెళ్ళాల్సిన వాడు. ఈ రోజుకి బ్రతుకున్నామంటే, ఇప్పటికే మనం బ్రతుకుంటున్నామంటే, ఇప్పటికి ఏదో మిస్టేక్ చేసి ఇంకా సజీవులు కొంటున్నామంటే అది కృపాకాలమే. ఈ కృపాకాలం మానవుడికి ఉండటం ద్వారా చాలా శ్రేష్టకరమైన విధానం ఉంది. అయితే ఈ కృపాకాలం గురించి 7 విషయాలు చెప్పేంత ముందే, సో దాంట్లో 7 విషయాల్లో మొదటి మాట ఏంటంటే, రండి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. మొదటి మాట కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం మొదటి వచనం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహువుల చొప్పున నా అతిక్రమమును తుడిచివేం. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మాట మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇది 5వ మాటలో, 5వ మాటకి ఎన్ని మాటలు చూసాము? 7 విషయాలు. 7 విషయాల్లో మొదటి మాటకి క్లారిటీ ఇది అర్థం చేసుకోండి. ఈ 5వ మాటకి 7 విషయాలు ఉన్నాయి. ఇది 5వ మాట ధ్యానిస్తున్నాం, దీనికి 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాల్లో ఈరోజు మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఇంకా 6 విషయాలు ఈ సపరేట్ ఉండే, మళ్ళీ 6 వారాలు వస్తాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీంట్లో మొదటి మాట ఏంటి అని అంటే, కృప ఏం చేస్తుంది అర్థమవుతుందండి. కృపాకాలం, భూమి మీద ఇంకా కృపాకాలం ఉంది. భూమి మీద ఉన్న కృపాకాలం ఏం చేస్తుంది?
సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచ్చిన ఆధారం చేసుకుంటే కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది. భూమి మీద ఉండే కృపాకాలం ఏం చేస్తుంది అని అంటే కృప ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతున్న మాట కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం కృప కరుణిస్తుందిగా ఉంది. ఏమని ఉందాడా? కృప ఏం చేస్తుందంటే కరుణించేదుకుంటుంది. అర్థం చేసుకోండి, కృపయు సత్యమును ఒకదానికొకటి ముద్దాడుకుంటున్న అనుభవం బైబిల్లో ఉంది. అంటే కృప ఏం చేస్తుంది, కృపా సత్యం రెండు కలిసిపోయినప్పటికి ఉన్నప్పటికీ ఈడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే కృప ఏం చేస్తుందంటే కరుణించేదుకుంటుంది. ఏం చేస్తుంది? కరుణిస్తుంది. కరుణించడం అంటే అర్థం ఏంటి? ఏదో తెలియక చేసాడు, ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు, ఏదో తెలిసి చేయలేదులే తెలియక చేసేవాళ్ళు అని అంటాను చూసారా, అది కరుణించడం. సో అనేక కోణాలు ఉంది కరుణించే విషయాలు. సో ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే మొట్టమొదటి చూసినట్టయితే ఇది ఐదు విషయాల్లో 7 మాటలు ఉన్నాయి. 7 మాటలు మొదటి మాట కృపాకాలం. ఇది కృపాకాలం 5 మాటలు. ఈ 5 మాటలు కృపాకాలం ఏం చేస్తుంది, భూమి మీద ఉన్న కృప ఏం చేస్తుందని 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి మాట కృపాకాలం ఏం చేస్తుందని కరుణించేది ఉంది. ఈ కృప ఏం చేస్తుంది, కరుణించేది ఉంది. సో ఈ కృపను గురించి మనం ధ్యానించినట్లయితే ఒక 7 విషయాలు మనం ధ్యానించవచ్చు. అంటే కరుణిస్తుంది, కృప ఏం చేస్తుంది, కరుణిస్తుంది. వేటి నుండి కరుణిస్తుందంటే 7 విషయాలు ఉన్నాయి. అర్థం చేసుకోండి. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వేటి నుండి కరుణిస్తుంది. ఏటి నుండి అయినా అనుకోవచ్చు, వేటి నుండి అయినా అనుకోవచ్చు. వేటి. సో వేటి నుండి కరుణిస్తుందంటే మనం ఒక 7 విషయాలు మనం ధ్యానించవచ్చు. దాంట్లో మొదటి మాటను మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి వాక్య భాగం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, మాలో ఆత్మన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడు యజమానుడు వైపు చూసినట్టు, దాసుడు యజమానుల వైపు చూసినట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్నాగా ప్రభావ మీరే సహాయం గురించి మహిమ పొందండి. మాలో ఉన్న బలహీనతలు మీరు క్షమించి సరిచేస్తారని నమ్ముతూ ముందున్న సమయంతో దీవించమని మీ నడిపింపు కోరుకుని మా ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే కృప కరుణించేది ఉంటుంది. ఈ కృపాకాలం ఏం చేస్తుంది, మానవుడిని కరుణించేది ఉంటుంది. ఈ కృపాకాలము కరుణిస్తుంది. అదే విషయంలో దావీదు అంటాడు కీర్తన గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కృప ఏం చేస్తుందంటే కరుణించేది ఉంటుంది. ఈ కృపాకాలం భూమి మీద ఉంటుందారా, ఏదో మనుషుడు తెలియజేసాడు, ఏదో పొరపాటు చేసాడులే అనే సిచ్యువేషన్లోకి తీసుకొస్తుంది మానవుడికి దేవుని దగ్గర నుండి. సో తద్వారా ఏమవుతుందంటే తెలియక చేసాడు అన్నప్పుడు ఏం చేస్తారు, వాడికి తెలియజేసి ఉంటాడు, వదిలేసాడు అంటావు. అంటే అర్థం ఏంటి, ఏదో తెలియజేసాడు కాబట్టి తెలిస్తే కాదు కదా, తెలియజేసాడు కాబట్టి వదిలేసాడు అంటే తెలియజేసాడు కాబట్టి క్షమించి వదిలేసేయండి ఒకసారి అన్నట్టు. కృప ఎలాంటిదంటే కరుణిస్తుంది, తెలియజేసి ఉంటావు పో అని. అయితే ఏ విషయాల్లో కరుణిస్తుంది లేదా ఎటువంటి వారిని కరుణిస్తుందంటే మనం వేటి నుండి మనం కరుణిస్తుందంటే ఒక 7 విషయాలు చూడవచ్చు. సో దాంట్లో ఇక్కడ మనం చూస్తున్న మొదటి మాట ఏంటంటే రండి దేవుడి యొక్క వాక్యాన్ని చూసినట్టే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నన్ను కరుణింపు. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దేవుడు తన కృపను మనకు కనపరుస్తున్నాడు. కృప ఏం చేస్తుంది అని అంటే కరుణించేది ఉంటుంది. సో కరుణించే విషయంలో ఎక్కడి నుండి కరుణిస్తుంది అని అంటే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట చూసినట్టయితే ఏ విషయాల్లో కరుణిస్తుంది అని అంటే ఇక్కడ భక్తుడు అంటాడు, దేవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను. అది కానీ ఎవరిని బాగా కరుణిస్తుంది, ఇరుకులో ఉన్నవారిని. సో మొట్టమొదటిగా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఎవరిని కరుణిస్తుంది అని మనం అర్థం చేసుకుంటే ఇరుకులో ఉన్నటువంటి వారిని. అంటే కొన్ని పరిస్థితులను బట్టి ఇరుకులు వచ్చి ఉండొచ్చు, కొన్ని పరిస్థితులను బట్టి ఇరుకుల్లో కూరుకుపోయి ఉండొచ్చు. మనం ఎన్నోసార్లు ధ్యానించాం, యోబు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. యోబు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు, యోబు అంటాడు కదా నేను దిక్కుదోచని స్థితిలో ఉన్నాను అంటాడు. నేనేం మాట్లాడాలో తెలియని స్థితిలో ఉండాలి. అంటే అర్థం ఏంటి, ఇరుకులో ఉన్నాడు. అది సాతాను ద్వారా వచ్చినా దేవుని ద్వారా పరీక్షలు వచ్చినా ఎట్లయినా ఇరుకులో ఉన్నాడు. సో ఇరుకులో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు, ఏమి తోచుకుందో నాకు అంటాడు. ఏమి కూడా
తోచుకుని ఉంది. సో ఇరుకులో పడిపోయి తోచుకోకుండా వ్యక్తులు, సో తన పాపాలను బట్టి తాను ఇరుకులో పడ్డా, లేదా దేవుని పరీక్షను బట్టి ఇరుకులో పడ్డా, ఇరుకులో పడ్డటువంటి వ్యక్తుల్ని తాను ఏ ఇరుకులో అయితే పడిపోయి ఉన్నాడో, దేని ద్వారా అయితే ఇరుక్కుని ఉన్నాడో అక్కడ కరుణించి బయటికి తీసుకొస్తున్నాడు. ఈ కృప ఇంకా భూమి మీద ఉంటుందారా, వేటిల్లో అయితే మనం ఇరుక్కుపోయి ఉన్నామో ఆ కృప ద్వారా మనం బయటకు వస్తున్నాం. వేటి నుండి కరుణిస్తుందంటే ఇదే కారణం, ఇరుకుల్లో ఉండవాటి వేటిని బట్టి మనం ఇరుక్కున్నామో, వేటిని బట్టి ఇరుకుల్లో పడిపోతూ వచ్చామో వాటి నుండి కృప ఏం చేస్తుందంటే కనికరిస్తుంది. అంటే పోన్లే ఇతను తెలియక ఇరుక్కున్నాడు, ఎట్టో దీంట్లో ఇరుక్కున్నాడు, ఇతను విడిపిద్దామని చెప్పి ఆ కృప ఏం చేస్తుందంటే ఏదో ఒక సమస్యను బట్టి మన బాధలు, మన పొరపాటును బట్టి ఇరుక్కున్న మనల్ని ఆ కృప ఏం చేస్తుందంటే పోనీలే అన్న ఒక ఆలోచన మీద కనికరిస్తుంది. మనం తెలియక వచ్చి ఉంటారు, ఇరుక్కుని ఉంటారు, తెలియక వచ్చి ఇలా ఇరుక్కుపోయి ఉంటారు, వీళ్ళని విడుదల చేద్దామని చెప్పి కృప ఏం చేస్తుందంటే కరుణిస్తుంది. అంటే పోన్లే తెలియజేశారన్న ఆలోచన మీదకు తీసుకొస్తుంది. కాబట్టి ఇరుకులో ఉన్న వారిపైన దేవుడు కరుణ చూపించడం ద్వారా, ఇరుకులో ఉన్నవారికి దేవుడు తన కరుణను చూపించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? ఇరుకులో ఉన్నవారికి దేవుడు తన కరుణను చూపించడం ద్వారా ఏం జరుగుతుంది? కాబట్టి ఇక్కడ చూసినటువంటి మాట ఏంటంటే ఇరుకులో ఉన్నవారికి దేవుడు తన కరుణను చూపించడం ద్వారా ఏమవుతుంది? విడుదల పొందుతూ వస్తున్నారు. ఎవరైతే ఇరుకులో ఉన్నారో వాళ్ళందరూ ఏమవుతున్నారు? ఇరుకులో ఉన్నవారు అందరూ కూడా ఏమవుతుందంటే విడుదల పొందుతున్నారు. కారణం ఏంటంటే కరుణ. దేవుని కరుణ ఉండటం ద్వారా బంధకాల్లో కానీ ఇంకోటిలో ఇరుక్కుపోయిన వారికి విడుదల వస్తుంది. పోనీలే అని దేవుడు వాళ్ళు తెలియజేసిన పోనీలే అని కరుణిస్తున్నాడు ఇరుకులో ఉన్నటువంటి వారు. రెండోదిగా చూస్తున్నట్టయితే ఒక మాట జ్ఞాపకం చేసుకున్నారండి. రెండో మాటను మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 3వ వచనం. వినుని ఎలా చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే చెరలో నుండి అని ఉందా లేదా? చెదగొట్టిన వారి నుండి తాను సమకూర్చుతాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనం ప్రకారం చెరలో ఉన్నవారిని కరుణిస్తున్నాడు. ఎవరిని? చెరలో ఉన్నవారిని. ఎవరైతే చెరలో ఉన్నారో వారిని ప్రభు ఏం చేస్తున్నాడు? కరుణిస్తున్న వాడుకుంటాడు. సో ఒకవేళ సాతాన్ని బట్టి చెరలోకి వెళ్ళొచ్చు, మానవుడు చేసిన తప్పులు బట్టి చెరకు వెళ్ళొచ్చు. సో మనుషుడు ఏ విధము చేతనైనా చెరలో ఉన్నప్పటికీ, చెర అంటే అర్థం ఏంటి? బాధ, దుఃఖము, వేదన. అవును కదా? బాధ, దుఃఖం, వేదన. మానవుడు ఏ చెరలో ఉన్నాడో ఆ చెర నుండి విడుదలిస్తున్నాడు ప్రభు. ఏం చేస్తున్నాడు? ఆ చెర నుండి విడుదలిస్తున్నాడు. ఇక్కడ బైబిల్ ఏమైనా రాయబడుతూ వచ్చిందంటే చెరలో ఉన్న వారిని ఎవరైతే దేవుని యొక్క మరి ఉద్దేశాల ప్రకారం కానీ లేదా లేకపోవటం కానీ ఒక మనుషుడు చెరలోకి వెళ్తున్నాడు, ఆ చెరలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, అంటే ఆ కష్టాల్లో, ఆ బాధల్లో, దుఃఖాల్లో, అంటే తనను బట్టి కానీ ఇంకో రీతిలో కానీ ఆ చెరకెళ్ళిపోయిన మానవుడికి దేన్ని బట్టి అయితే చెరగా ఉందో ఆ చెర నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? కనికరిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు. సో చెరలో ఉన్న వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే కరుణ చూపించేవాడుకుంటాడు. మానవుడు తమ బలహీనతను బట్టి ఏదైతే చెరలోకి వెళ్తూ వచ్చాడో, ఏ చెరలో అయితే మానవుడు కూరిపోతూ వచ్చాడో ఆ చెరలో ఉన్న మానవుడికి దేవుడు తన కృప ద్వారా ఏం చేస్తున్నాడంటే కరుణిస్తున్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? కనికరించి నిర్గమాకాండం మనం చూసినట్టయితే నిర్గమాకాండంలో ఏమంటాడు? దేవుడు వారి కొరకు దిగి వచ్చిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఏం చేశాడు? దిగి వస్తున్నాడు. ఎందుకు దిగి వస్తున్నాడు? కనికరించాడు కాబట్టి. చెరలో ఉన్న ప్రజలపైన ఆయన కనికరం చూపించాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత కనికరం వచ్చింది? 430 సంవత్సరాల తర్వాత కనికరం వచ్చింది. మరి 430 దాదాపు 400 సంవత్సరాలు పైబడిన తర్వాత దేవుడు తన కనికరాన్ని ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని చూపించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? దేవుడు తన యొక్క ప్రజలపైన దేవుడు మరి ఏమంటారు? చెరలో ఉన్న వారిపైన దేవుడు కనికరం చూపించడం ద్వారా లేదా దేవుడు కరుణించడం ద్వారా వారికున్న కష్టాలు, బాధల నుండి వారు విడుదల పొంది ఏమయ్యారు? స్వేచ్ఛగా బయటకు వస్తూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు? స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు.
కానీ ఇక్కడ రెండోదిగా చూసినట్టయితే భూమి మీద ఉన్న కృపాకాలం ఏం చేస్తుందంటే కరుణిస్తుంది. వేటి నుండి కరుణిస్తుంది అని అంటే మొట్టమొదటిగా ఇరుకుల్లో ఉన్న ఇరుకు నుండి మనల్ని కరుణించి బయట తీసుకొస్తుంది. 2 చెరలో ఉన్నవారిని, ఎవరైతే చెరలో ఉన్నారో ఐగుప్తులో అంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా బానిసత్వం నుండి దేని ద్వారా అయితే బాధించబడుతూ చెరలో ఉన్నారో ఆ చెర నుండి ప్రభు ఏం చేస్తున్నాడంటే విడుదలిస్తున్నాడు. ఇది 2. మూడో విషయాన్ని చూద్దామండి. మూడోదిగా చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఇక్కడ మనం ఒక మాట చూస్తాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. 11:30 మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. కాబట్టి ఇక్కడ మూడోదిగా మనం క్షమించండి, ఇది అన్నమాట 3. మూడోదిగా చూసినట్లయితే దేవుని కృప అవిధేయులైన వారిని, సో దేవుని కృప ఏం చేస్తుందంటే అవిధేయులైన వారిని కరుణిస్తుంది. చూడండి, అవిధేయులంటే ఎవరు? దేవుడు మాట్లాడుతున్న మాటకు లోబడిన వారు. దేవుడు ఒక మాట చెబితే ఆ మాట కాదనుకో, దేవుడు చెప్పిన మాటలో నడవకోకుండా తనకు ఇష్టమైన విధాలు నడిచేవారు. దేవుడు నిన్ను ఇలా ఉండమంటే అలా ఉండకోకుండా ఇంకొక మార్గంలో వెళ్తాం. సో బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే అవిధేయులైన వారిని కరుణిస్తున్నాడు. ఎవరైతే దేవుని మాట అనుకోకుండా, దేవుని వాక్యాన్ని అనుకోకుండా, దేవుడు మనగా చెప్తున్నటువంటి విధానంలో మనం వెళ్ళకోకుండా దేవుని వాక్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే కాదని తిరస్కరిస్తున్నారో, దేవుడు చెప్తున్నా, దేవుడు మాట్లాడుతున్నా, దేవుడు సంధిస్తున్నా, దేవుడు దర్శిస్తున్నా, దేవుని చిత్తం కాకుండా, దేవుని ఉద్దేశాలు కాకుండా సొంత ఉద్దేశాలు ఎవరైతే నెరవేర్చుకుంటారో అటువంటి వారిని కూడా కనికరిస్తున్నాడట. ఈ కృప భూమి మీద ఉంటుందరా, ఇరుకుల్లో ఉన్నవారికి కరుణిస్తుంది, తర్వాత చెరలో ఉన్నవారికి కరుణిస్తుంది. మూడోదికి కృప భూమి మీద ఉంటుందా ఏం జరుగుతుందంటే దేవునికి అవిధేయులైన వారిని కరుణిస్తుంది. ఎవరిని? దేవునికి. చూడండి, మనం అనేక విషయాల్లో దేవునికి అవిధేయులై ఉండొచ్చు. ఒక విషయమని మనం చెప్పలేం, ఎన్నో విషయాల్లో దేవునికి అవిధేయులుగా ఉంటాం. సో ఎన్ని విషయాల్లో అవిధేయులుగా, ఎన్ని విషయాల్లో దేవుడు చెప్పిన మాట మనం చేయకపోయినా, ఎన్ని విషయాల్లో దేవుడు చెబుతున్నప్పటికీ దేవుని మాట ప్రకారం నడవకపోయినా, ఎన్నో విషయాల్లో దేవుని మాటలను కాదని మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నా ఈ కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి మనం కరుణించబడుతున్నాం. ఈ కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి మనం కరుణించబడుతున్నాం. ఇదే కృపాకాలం భూమి మీద లేకపోతే అవిధేయులైన వారి గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి పేతురు 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభం అయితే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం రాయబడుతుంది. దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏంటి? ఇప్పుడు రక్షించబడిన వారే, మారుమనసు బాప్తిసం పొందిన వారే సరిగా లేకపోతే దేవుని సువార్తను విననటువంటి వారు, దేవుని సువార్తను లక్ష్య పెట్టని వారు, దేవుని సువార్తను మనసులోకి తీసుకురాని వారు, దేవుని సువార్త వినుకోకుండా అవిధేయత చూపించిన వారి గతి ఏమవుతుందని బైబిల్ మాట్లాడుతుంది. పేతురు చెబుతాడు, సరే మనం రక్షించబడ్డాం మంచిదే, కానీ మనం ఓకే, కానీ కొంతమంది ఉంటారు సువార్త నమ్మని వాళ్ళు. మరి వాళ్ళ జీవితాలు ఏంటి? తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాలం వచ్చింది. దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభం అయితే సువార్తగా అవిధేయులైన వారి జీవితాలు ఏమవుతాయి? ఎంతోమంది సువార్తకి, ఎంతోమంది క్రైస్తవులు నేటి దినాల్లో దేవుని మందిరాలు ఉంటూ కూడా దేవుని సువార్తకు అవిధేయులైన వారు చాలామంది ఉన్నారు. దేవుని మాటలు వినుకోకుండా దేవుని యొక్క సత్య సువార్త నమ్మనటువంటి వారు చాలామంది ఉంటారు. మరి వారి జీవితాలు ఏంటి? ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? మన ఇంటి దగ్గర తీర్పు ఆరంభం అవుతే, మనతోనే తీర్పు ఆరంభిస్తే దేవుడు, మనమే తీర్పులోకి వెళ్తుంటే ఇంకా అవిధేయుడి సంగతి ఏంటి? స్పష్టంగా పేతురు మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా అవిధేయులై ఉండకూడదు. అవిధేయులమైన మనల్ని కరుణిస్తున్నాడు దేవుడు. అట్లా అని చెప్పి ఆయన కరుణిస్తున్నాడని ఇంకెక్కువగా అవిధేయులకు ఉండకూడదు. ఏ విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడో, ఏ విషయంలో దేవుడు సరి చేసుకోమంటున్నాడో, ఏ విషయంలో దేవుడు చెప్పిన మాట మనం వింటం లేదో దాన్ని సరి చేసుకోవటం మంచిది. అయితే దేవుడు చెబుతున్న
మనల్ని దేవుడు కరుణిస్తున్నా ఇంకా సరి చేసుకోకపోతే జరిగేది ఏంటో తెలుసా? దేవుని తీర్పు. దేవుని తీర్పు ఇక్కడ అంటాడు పేతురు, అది దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభం, కాలం వచ్చుతున్నది. తీర్పు ఆరంభం అయితే సువార్తకు అవిధేయులైన గతి ఏమవుతుంది? ఏమైద్ది? నిత్య నరకం ఉండిద్ది. ఇంకంత మించి ఏముండదు కదా. కానీ బైబిల్ చెప్పే మాట అదే, సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది ఆలోచించండి. వాళ్ళ చరిత్ర అలా ఉంటే మీరు ఇంకెంత సిద్ధపడాలి? దేవుని రాజ్యం సమీపిస్తుంది, కృపాకాలం భూమి మీద ఉంది, కరుణించబడుతున్నాం. ఇక జీవితం మొత్తం కరుణించబడటమే కాదు, మనం సరి చేసుకుని కరుణించబడిన మనం మాదిరికరంగా జీవించాలి. లేకపోతే ఏమొస్తుంది? దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభం అవుతుందంట. ఎవరి దగ్గర నుంచి తీర్పు ఆరంభిస్తున్నాడు? దేవుని ఇంట్లో నుండే తీర్పు ఆరంభిస్తున్నాడు. ఎక్కడి నుండి? దేవుని ఇంట్లో ఉన్న ప్రజల దగ్గర నుంచి, దేవుని ప్రజల దగ్గర నుంచి. దేవుని ఇంటిలోనే ఏమని రాబడుతూ వచ్చింది? దేవుని ఇంటి వద్ద తీర్పు ఆరంభము కాలం వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభం అయితే ఇంకా చూడండి ఎట్లా ఉందో. దేవుడు తీర్పు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఎక్కడి నుంచి? మన యొద్దనే స్టార్ట్ చేస్తే ఈ సువార్త నమ్మనాడి స్థితి ఎలా ఉండేది అర్థం చేసుకోండి. అంటే మనమే నరకం వెళ్ళిపోతుంటే, మనమే నరకంలో కూరుకుపోతుంటే, సరైన విధానం సువార్త నమ్మక, సరైన దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు, దేవుని ఇంట్లో ఉండి కూడా దేవుని మాట నమ్మినప్పుడు మనమే నరకానికి వెళ్ళిపోతుంటే సువార్త నమ్మనాడి స్థితి ఇంకెట్లా ఉండేది ఆలోచించండి. బైబిల్ మాట్లాడుతుంది ఏమని? జాగ్రత్త, దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్ద నుండి ఆరంభమైతే అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? మందిరానికి రండి అంటాం, రారు. దేవుని వాక్యం చెప్పింది వినండి అంటాం, వినరు. మంచి మార్గంలో నడవమంటాం, నడవరు. ఇన్ని విధానాల్లో అవిధేయుడు అవుతున్నప్పుడు ప్రభు రాకడ వస్తే, తీర్పు దినం వస్తే ఎక్కడ తప్పుకుంటాం? తప్పుకోవడానికి అసలు అవకాశమే లేదు. తప్పుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ మన పిల్లలు మన దగ్గర నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు మనం మనుషుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చాం కదా, దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేం కదా. ఇక్కడ ఏమంటాడు? తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలం వచ్చేసింది. ఒకవేళ వస్తే ఈరోజే, ఈ క్షణమే మన దగ్గర నుంచి వస్తే, ఈరోజే జడ్జిమెంట్ స్టార్ట్ అయితే, ఈరోజే తీర్పు ఆరంభిస్తే, ఈరోజే దేవుడు తన కృపను బట్టి మనం ఏదో తీర్పు తీర్చడానికి ఆరంభిస్తే, ఇక ఈరోజు వరకు రక్షణ మార్మోస్ పొందినటువంటి ప్రజలు, విశ్వాసులు, దేవుని ప్రజల గురించి చెబుతున్నాయి, అన్యుల గురించి కాదు చెబుతుంది. ఎవరి గురించి? దేవుని ప్రజల గురించి. రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన దేవుని ప్రజలు, లేదా రక్షణ మార్మోస్ పొందిన కాదు, రక్షణ మార్మోస్ పొంది కూడా సువార్తను నమ్మినటువంటి క్రైస్తవుల జీవితాలు ఏమవుతాయి? దేవుని ప్రజలమే, దేవుని బిడ్డలమే. మాట్లాడితే హెబ్రోన్ సావాసం అంటాం, మాట్లాడితే ఇంకో ట్యాగ్ వేసుకుంటాం మెడలో, ఏంటిది? సీనియర్. ఓకే, కాదని ఎవడంటాడు? నువ్వు సీనియర్ కాదంటలేదు, నీకు తగ్గించేది ఎవడో ఉండడు. కానీ ఏదది? తీర్పు ఇంటి యొద్ద ఆరంభం కాలం వస్తుంది. దేంట్లో సీనియర్ ఉందో పరీక్షించుకోవాలి. దేవుని ఇంటి యొద్ద తీర్పు ఆరంభం కాలం సమీపిస్తుంది. దేవుని ఇంట్లో తీర్పు ఆరంభం అవుతుంది. ఇప్పుడు ఆరంభమైతే సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? దేవుని సువార్తను నమ్మని వారి గతి ఏమవుతుంది? అందుకే మాట్లాడతాడు, అవిధేయులయ్యారని మిమ్మల్ని కరుణిస్తున్నాడని మీరు అనుకోవద్దు. తీర్పు ఒకటి ఉంది. ఆ తీర్పు దినమున మీరు అవిధేయులైనప్పుడు ఏం చేస్తారు? కరుణించబట్టం కూడా ఉండదు. ఆ తీర్పు దినమున అవిధేయులంటే కరుణించబట్టం కూడా ఉండదు. అందుకేమంటాడు? అవిధేయులైన వారిని ఏం చేస్తున్నాడు? కరుణిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని కరుణిస్తున్నాడని మనం అవిధేయులుగా జీవితకాలం అంతా ఉండకూడదు. ఏ రోజు మందో తెలియదు, ఏ గడియ మందో తెలియదు. ఇక మనం ఎంత సరి చేసుకోవాలో, మన కుటుంబీకులు ఎంత సరి చేసుకోవాలో ఆలోచించండి. మన కుటుంబీకులు అంటే మందిరంలో మనతో పాటు ఉండే విశ్వాసులు, తోటి విశ్వాసులు ఇంకెంత సరి చేసుకోవాలో. దేవుని మందిరంకి వస్తాం, వెళ్తాం, దేవుని మందిరంలో ఉంటాం, వెళ్తాం, దేవుని మందిరంకి వస్తున్నాం, పోతున్నాం. ఇక మన చరిత్ర ఎలా ఉందో, దేవుడు తీర్పు ఆరంభిస్తే తప్పుకోవడానికి ఎవరి వల్ల కాదు. ఏ నరం మాత్రుడు తప్పుకోలేడు. ఇప్పుడు ఎక్కడ విధేయులుగా ఉన్నామో దేవుడు కనికరిస్తున్నాడు. ఏ విషయంలో కనికరించబడ్డాం మరలా అది చేయకోకుండా ఏ అవిధేయతను బట్టి కనికరించాడు. ఏ అవిధేయతలు చేస్తే, ఏ విధేయతను బట్టి అంటే ఏ అవిధేయతలు చేస్తే దేవుడు మనల్ని కనికరించాడు, మరలా ఆ విషయాల్లో అవిధేయులుగా ఉండకూడదు. ఎవరిని కనికరిస్తున్నాడు? అవిధేయులైన వారిని. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దానండి. రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 11వ వచనం. నేను యథార్థవంతుణ్ణై
నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము. అంతేనా? 26 చదవండి అక్క. చాలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇంకొక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో, నేను యథార్థవంతుడే నడుచుకుంటున్నాను, నన్ను విమోచింపు, నన్ను ఏ విషయంలో కరుణ? 4వ విషయం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం. ఏ విషయంలో? సో ఏ విషయంలో కరుణిస్తున్నాడంటే విమోచన విషయంలో. ఏ విషయంలో? విమోచన. ఇక్కడ ఏమంటాడు? నేను యథార్థవంతునే నడుచుకుంటున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణ. ఏ విషయంలో కరుణ కావాలి? విమోచన విషయంలో కరుణ. సో దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని విమోచించడానికి మనల్ని కరుణిస్తున్నాడు. విమోచించడం అంటే అర్థం ఏంటి? కీర్తనల గ్రంథం 130వ అధ్యాయంలో మనం చూసినట్టు 7వ వచనంలో, యెహోవా యొద్దనే కృప దొరుకును. యెహోవా యొద్ద ఏముంది? సంపూర్ణ విమోచన ఉంది. ఏముంది? సంపూర్ణ విమోచన. అంటే మానవుని యొక్క జీవితంలో దేవుడు మానవుని సంపూర్ణంగా విమోచించే విషయంలో ఏం చేస్తున్నాడు? దేవుడు కరుణ చూపిస్తున్నాడు. ఆయన కనికరించడం ద్వారా మానవుడికి సంపూర్ణమైన విమోచన వస్తుంది. మానవుడికి సంపూర్ణమైన విమోచన. అదే ఆయన కనికరించకపోతే, ఆయన కనికరం మానవుడికి ఉండకపోతే మానవుడు సంపూర్ణమైన విమోచన లేదు. నేనంట ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్స్. ఏముంది? ఓల్డ్ టెస్టమెంటు, న్యూ టెస్టమెంట్స్. ఓల్డ్ టెస్టమెంట్లో సంపూర్ణమైన విమోచన లేదు, న్యూ టెస్టమెంట్లో సంపూర్ణమైన విమోచన ఉంది. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఈ ఓల్డ్ న్యూ అని ఎందుకు చెబుతున్నానంటే, ఈ పూర్వదినాల్లో విమోచన ఎలా ఉండేది ఇప్పుడు అర్థమైంది మీకు. సంవత్సరానికి ఒకసారి ఏం చేసేవాళ్ళం? బలి అర్పించేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి బలి అర్పించేవాళ్ళు. కానీ కొత్త నిబంధనలో, న్యూ టెస్టమెంట్లో అర్థం చేసుకోండి. పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్లోనేమో సంవత్సరానికి ఒక్కసారే సంవత్సరానికి ఒకసారి బలి అర్పించేవాళ్ళం. కానీ న్యూ టెస్టమెంట్ ఏం జరిగింది? ఒకేసారి బలి జరిగింది. అంటే జీవితకాలం అంతయు సరిపోయినంత ఒకేసారి బలి జరుగుతూ వచ్చింది. సో ఈ బలి ఎప్పటి వరకు వస్తుంది? ఇది సంపూర్ణమైన విమోచన కాదు. ఇది సంపూర్ణమైన విమోచన కాదు. అంటే సంవత్సరం వస్తున్నాము, బలి అర్పిస్తున్నాం, పోతున్నాం. అంటే సంపూర్ణమైందా? కాల. సంపూర్ణమైన విమోచన ఎప్పుడు వచ్చింది? సిలువ ద్వారా. న్యూ టెస్టమెంట్ అంటే ప్రభు నూతన కార్యాలు స్టార్ట్ అయినప్పుడే మానవుడికి ఏమొచ్చింది? సంపూర్ణమైన విమోచన. దాంట్లో ఒకడు కుష్ఠవ్యాధుడు ఉన్నాడు, సంపూర్ణంగా స్వస్థత వచ్చింది. ఒకడు కుష్ఠవ్యాధుడు ఉన్నాడు, ఇంకోటి ఎవరు ఉన్నారు? గుడ్డివాడు ఉన్నాడు, ఇంకా మోగవాడు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉంటూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే అక్క ఉంది, మనం మర్చిపోకూడదు అక్కని. కాబట్టి అక్క ఉంది. ఎంతమంది? చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా. అందుకే బైబిల్ అంటాడు, యోహాను అంటాడు, యేసు ప్రభు వారు చేసిన కార్యాల గురించి రాయాలంటే ఏ గ్రంథం సరిపోదంట. ఆయన చేసినవి మనం కొన్నే ధ్యానించుకోవడానికి మన జీవితం చాలటల్లా. ఇక అవన్నీ చూడాలంటే జుట్టు బిక్కోవడం. ఇక అప్పుడు జుట్టు మామూలుగా రాలి అవసరంలా. మనం చదువుతూ ఉంటేనే దీనికి అర్థం కానిందుకే రాలిపోతూ ఉంటుంది. బట్టతల సింపుల్గా వచ్చేస్తాయి క్రైస్తవులకు. సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటి తెలుసా? ఇక్కడ రాయబడిన మాట అదే. ఓల్డ్ టెస్టమెంట్లో సంపూర్ణమైన విమోచన లేదు. సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు, బలి అర్పించుకున్నాడు. సంవత్సరం జరిపినంత బలి అర్పించుకుని సంవత్సరం తాను చేసిన పాపాలన్నీ, అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారం, ఇవన్నీ కూడా ఏమేం చేస్తూ వచ్చారు, ఏ తప్పు చేశారో అవన్నీ కూడా క్షమించబడుతున్నాయి. మళ్ళా సంవత్సరం వచ్చిన తర్వాత ఏం చేయాలి? అయ్యా మళ్ళా బలి తేవాలి. మీకు ఇంకో విషయం చెప్పాలి. సంవత్సరానికి ఒకసారి బలి ఇచ్చే సంఘం ఉందంటాడు. నాకు పూర్తిగా తెలియదు, కానీ సంవత్సరానికి ఒకసారి
కొంతమంది ఇప్పుడు ఆదివారం, మరి కొంతమంది నెలకి ఒకసారి, కొంతమంది ఏం చేస్తారు మొదటి ఆదివారం, రెండో ఆదివారం, మూడో ఆదివారం అని, కొంతమంది శనివారం. వీళ్ళు ఒక డిఫరెంట్ వాళ్ళు ఉంటారు, శనివారం సెవెంత్ డే అడ్వెంటిస్ట్. సో వీళ్ళేంది ఇట్లా ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఆదివారం ఇది హెబ్రోన్ వేసుకోండి, ఎప్పుడు ఆదివారం ఇచ్చేది హెబ్రోనే. రెండోది ఎప్పుడన్నా నెలకోసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మొదటి వారమనో రెండో వారమనో. ఈ పెంతెకొస్తేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళకి అందరికంటే డిఫరెంట్ ఏంటో తెలుసా, సంవత్సరానికి ఒకసారి బల్ల. ఇప్పుడు ఈయన సంవత్సరం మొత్తం చేసిన పాపాలు ఎక్కడ, ఈ ఓల్డ్ టెస్టమెంట్లో ఉండి ఒకేసారి బలి అర్పించుకుంటున్నాడు. ఈ సంవత్సరం మొత్తం చేసిన ఎవడకు గుర్తుంటాయి, పోయిన వారం తిన్న భోజనమే గుర్తుండదు, ఏం కూరలు ఉండేవాళ్ళు. ఇక అన్నకైతే గుర్తుండదు, ఎందుకంటే లిస్ట్ ఉండేది కాబట్టి ఈ రోజు మాకు గుర్తుండవు. అవును కదా, ఎప్పుడు తినామో గుర్తుండదు. మరి ఇవన్నీ ఎవడు గుర్తుపెట్టుకుంటాడు సంవత్సరం మొత్తం? సంపూర్ణ విమోచన లేదు. ఎప్పుడు వచ్చిందంటే న్యూ టెస్టమెంట్, ఎప్పుడైతే నూతన నిబంధన వచ్చిందో, ఎప్పుడైతే క్రొత్త నిబంధన వచ్చిందో, ఒక క్రొత్త నిబంధన రావటంతోనే ఆటోమేటిక్గా మానవుడికి సంపూర్ణమైన విమోచన వచ్చేసింది. మీరు అర్థం చేసుకోండి, ఈ కరుణ శిలువ ద్వారా పనిచేస్తుంది పూర్తిగా. ఒకప్పుడు పనిచేసింది, పనిచేయలేదని నేను అట్లా. ఆ కరుణ అన్నదానికి అర్థం ఎప్పటి నుంచి పనిచేస్తుంది తెలుసా, బాగా అంతకుముందు పనిచేసింది. కానీ నూతన నిబంధన ఆరంభం అయిన కాడి నుంచి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చిన కాడి నుంచి ఆరంభించబడుతుంది ఈ కరుణ. ఎప్పటి నుంచి? కొత్త నిబంధన నుంచి ఎక్కువ ఆరంభించబడింది, ఎక్కువగా విస్తరించబడుతుంది. ఎక్కడ? యేసు ప్రభు వారి తల్లి జన్మించడానికి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? ఎవరు స్థానం ఇవ్వాల, అయినా వాళ్ళని కరుణించాడు. తన తల్లి డెలివరీ అవ్వడానికి ఇల్లుని ఉన్నవాళ్ళు కూడా అసలు ఆయన ఆయన పుట్టుకతోనే కరుణ అన్నది స్టార్ట్ అయిపోయింది. అసలైన కరుణ ఎలా ఉంటుందో చూపించాడు. ఫస్ట్ ఆయన తల్లి జన్మించడానికి వచ్చినప్పుడు గర్భంలో ఉన్నప్పుడే కరుణ చూపించాడు. 2, స్థలం ఎవరు ఇవ్వకపోయినా సత్రంలో ఉంటూ వచ్చాడు, సత్రంలో ఉండే వారికి కూడా కరుణ చూపించాడు. ఇంకా కొద్దిగా ముంగడికి వెళ్దాం. కొద్దిగా ముంగడికి వెళ్తే ఇంకెవరికి కరుణ చూపించాడు అని మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. ఎవరెవరు చూపిస్తున్నాడు కరుణ అంటే, ఇంకో కోణంలో చూస్తున్నాము, అనారోగ్యము, బలహీనతలు, బాధలు, ఇంకా చెప్పాలి. ఇంకా అసలైన వాళ్ళు ఉంటారు, ఇంకా నేను చెప్పలా. ఇంకెక్కడి నుంచి? ఆయన్ని పొడిచిన వారు ఏం చేశారు? పొడిచిన వారు, ఇంకా ఆయన్ని తిట్టిన వారు, ఇంకా ఆయన్ని నిందించిన వారు, ఇంకా ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన వారు, ఇంకా నువ్వు దేవుని కుమారుడు అది దాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టారు కదా, ఇంకా చివరికి ఆయన్ని చంపినవారు. వీళ్ళందరిపైన కరుణ చూపిస్తూ వచ్చాడు. పుట్టుకతోనే ఆరంభించాడు అసలు కరుణ చూపించడం ఎలాగన్నది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే కరుణ ఏంటో చూపించాడు. తల్లి గర్భంలో ఉండే ఉద్భవింపడానికి సమయం ఏమన్నట్టు స్థలం ఏమన్న వారిని క్షమించాడు. పెద్దరిగిన తర్వాత అనేకుల్ని పట్టుకున్న వారిని, సిలువ వేసిన వారిని, ఆయన తిట్టిన వారిని, దెయ్యాలు పట్టినవాడు, భూతాలు పట్టినవాడు అన్నారు, ఎన్నెన్నో మాటలు అన్నారు. అందరిని ఒక్క దెబ్బతో క్షమించేసాడు. అదే క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్. ఒకే ఒక విధానం. అసలు కరుణ అన్నది మనకు అర్థమైంది ఎప్పుడంటే ఈ కొత్త నిబంధనే, లేకపోతే అసలు మనకు తెలియదు. కరుణ అంటే ఏంటో ఎవరో తెలుసు? పాత నిబంధన మొత్తం యుద్ధాలు, కొట్లాటలు, చంపుకోవటాలు, చావటాలు, బ్రతకటాలే. వాడెట్ట తప్పు చేశాడు, వీడెట్ట తప్పు చేశాడు, అందుకే దేవుడు తీర్పు తెచ్చాడు, చచ్చాడు అని అంటాం. వాడి కత్తి మీద వాడు చచ్చిపోవడానికి కూడా దేవుని చిత్తమే. ఇవన్నీ అవే పూల దినాలు. మరి ఇప్పుడు ఎందుకు జరగట్లా? ఎందుకంటే నూతన నిబంధన అన్నది ఒకటి వచ్చేసింది. ఏమొచ్చింది? క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన ద్వారా మానవుడికి సంపూర్ణమైన విమోచన వచ్చింది. ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి విమోచన. నీకు ఇంకోటి అర్థం చేసుకోవాలి, మీకు చెప్పాలి. ఏంటో తెలుసా? సంవత్సరానికి ఒకసారి బలి అర్పించాడు. ఈ అర్పించినోడు ఏమైపోయింది? విమోచన పొందాడు. ఈ పొందినోడు బయటికి వెళ్ళి బలి అర్పించిన తర్వాత మళ్ళీ ఏదైనా తప్పు చేశాడంటే మళ్ళీ పాపంలో పడ్డట్టే. మీరు అర్థం చేసుకోండి బాగా. సంవత్సరానికి ఒకసారి బలి అర్పించాడు అన్న, క్షమించబడి పాపాలన్నీ బలి అర్పించాడు. దాకా కూడా ఏం చేశాడు? అన్నీ పోయినాయి. మళ్ళీ అయ్యగారు బయటికి వెళ్ళి ఏదన్నా చెడ్డ చూపు చూసినా, ఏం చేసినా మళ్ళీ పాపం స్టార్ట్ అయినట్టే. ఎక్కడ? కౌంటింగ్. అంటే అర్థం ఏంటి? ఈ అన్నకి సంపూర్ణత లేదేక. ప్రభు అంటాడు సంపూర్ణమైన విమోచన దేవుడు కరుణించడం ద్వారా ఈరోజు మనకు కలిగింది. ఏం కలుగుతూ వచ్చింది? సంపూర్ణమైన విమోచన.
చాలామంది ఇంకా ఇప్పటికీ విమోచనలోకి రాలేనటువంటి వారి సంఘాల్లో చాలామంది ఉంటారు. చాలామంది మనం నీతులు చెప్పడానికి ఉపయోగపడతాం, కానీ దాన్ని పాటించడానికి ఎవరు ఉపయోగపడరు. దేనికి ఉపయోగపడతాం మనం? నీతులు చెప్పడానికి. పక్కింటి మన పిల్లవాడి గురించి మనం చెప్పం, ఈడో తాగుబోతూ తిరిగిపోతూ ఇటు ఎట్ట తిరుగుతాడు అటు తిరుగుతాడని చెప్పను. అన్న వాళ్ళ అబ్బాయి చూడండి ఎంత తాగుబోతూ, వాడు చూడని ఎట్ట తిరుగుతున్నాడు. మనం నీతులు చెబుతున్నాం తిరగకూడదని. మరి మన పిల్లవాడు ఏం చేస్తున్నాడు? ఈడేలేదు అదే సంతలోకి వెళ్తున్నాడు, ఈడేలేదు అదే అంగట్లో నుంచి ఉంటున్నాడు, ఈడేలేదు అదే రోడ్లో ఉంటున్నాడు. మరి వీడి గురించి ఎందుకు చెప్పు? ఎవరికాళ్ళు దాని లోపల పెట్టుకుంటారు, బయటోడి గురించి బయట తెస్తారు. కానీ న్యూ టెస్ట్మెంట్ ఎలాంటిదంటే కరుణ. ఆ కరుణ ఎలాంటిదంటే సంపూర్ణమైన విమోచన ఇస్తుంది. ఏం చేస్తుంది? సంపూర్ణమైన విమోచన. దేవుడు తన కృప ద్వారా మనల్ని కరుణిస్తున్నాడు. ఆ కరుణ ఎలాంటిదంటే సంపూర్ణమైన విమోచన ఇస్తుంది అన్నిటి నుండి. ఇది ఎన్నోమాట? 4. 5వ విషయాన్ని చూద్దారండి. 5వ మాట చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని. దేవుడు ఎంత గొప్పడో చూడండి. ఎవరైతే దేవుని కడుపులోనే వేదన తీసుకొస్తున్నారో, వాళ్ళను కూడా దేవుడు కరుణిస్తున్నాడంట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే 5వ మాట, ఎవరిని కరుణిస్తున్నాడు అని అంటే ఆయన కడుపులో వేదన తెచ్చినవారు. ఇక్కడ ఏమంటాడు? ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నేను అతని విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతన్ని. వాస్తవానికి ఇక్కడ ఎట్లా రాసి ఉండా? దేవునికి వేదన పుట్టించేవారిని దేవుడు ఏం చేస్తున్నాడు? కరుణిస్తున్నాడు. వేదన అంటే అర్థం ఏంటి? ఓ రకంగా చెప్పాలంటే లోపల కృంగిపోవటం. అందుకే మనం ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే ప్రభు ఒక మాట అంటాడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూస్తే నరులను సృష్టించినందుకు దేవుడు ఏం చేస్తున్నాడు? 6వ అధ్యాయం కాదు, మన ముంగడికి వెళ్ళిన తర్వాత, నోవాహు ఓడ కట్టిన తర్వాత ప్రభు మాట్లాడతాడు. ఏమంటాడు? నరులను సృష్టించినందుకు హృదయంలోనే నొచ్చుకున్నాడంట. అంటే వేదన పడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. వేదన ఎలాంటిదో మనకు తెలుసు, ఎన్నో వేదనలు మనం పడుతూ వచ్చాం. కాబట్టి కరుణ ఎలాంటిదంటే దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, తన కృపలో కరుణ ఉంది, కృప ద్వారా కరుణిస్తున్నాడు. ఈ కరుణ ఎలాంటిదంటే దేవునికి మనం వేదన తెచ్చిన, మనం దేవుని బాధ పెట్టిన, మన మనస్తత్వాన్ని బట్టి, మన వైఖరిని బట్టి, మనం జీవించే జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి దేవునికి ఎంతో వేదన తెచ్చిన దేవుడైతే కనికరిస్తున్నాడంటే ఇంకా ఏమంటాడు? తప్పక నేను అతను కరుణిస్తాను. ఎవరిని కరుణిస్తున్నాడు? దేవునికి వేదన తెచ్చిన వాడికి. ఈరోజు సంఘాల్లో మనం ఎందుకు బ్రతుకున్నాం తెలుసా? ఈరోజు సంఘాల్లో కాదు, సంఘంలో అంటే మందిరాలు ఎందుకు బ్రతుకున్నాం తెలుసా? దేవునికి మనం వేదన తెప్పించిన, దినదినం మనం వేదన తెప్పించిన ఆయన కృపదారం మనం కరుణిస్తున్నాడు. ఈరోజుకి మనం మందిరంలో ఉంటున్నామంటే అర్థం ఏంటి? ఈరోజుకి మనం సంఘంలో ఉంటున్నామని అర్థం ఏంటి? మనం గొప్పవాళ్ళమని కాదు, పోయిన వాళ్ళకంటే మనం ఏం గొప్పవాళ్ళమేం కాదు, ఇంకా వాళ్ళే బెటర్ మనకంటే, మనం గొప్పవాళ్ళం కాదు. కానీ ఎందుకు ఉంటున్నాము? ఎందుకంటే బైబిల్ చదువుతున్న మాట, ఆయనకు మనం ఎంత వేదన తీసుకొచ్చినా తన కృపను బట్టి మనల్ని కరుణిస్తున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన కడుపులోనే వేదన ఉందంట. ఏముందాడా? వేదన. కడుపులోనే వేదన ఉందంటే ఒకటి అర్థం చేసుకోండి, మన కడుపులో వేదన ఉంటుంది, సరిగ్గా తినగలుగుతామా? సరిగ్గా చేయగలుగుతాం? ఏ పనులైనా చేయలేం. ఎందుకని? లోపల వేదన ఉన్నప్పుడు ఏం చేయలేం. సో దేవుడు ఆ వేదన అంతటిని కూడా దాచిపెట్టుకుని మన పైన కృప చూపిస్తున్నాడు. ఆ కృపను బట్టి మనల్ని కరుణిస్తున్నాడు దేవుడు. మనల్ని బట్టి ఎంత వేదన ఆయనకు వచ్చినా
ఆ వేదన బట్టి ఆయన బాధపడుకోకుండా తన కృపను బట్టి మనల్ని కరుణిస్తున్నాడు. ఆయన కడుపులో వేదన తెచ్చిన వారిని కూడా తన కృపను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? కరుణిస్తున్నాడు. నిజంగా ఈరోజు అందరం బతుకున్నారంటే మనోళ్ళు అనుకుంటారు మేము గొప్పని బ్రదర్, మంచి విశ్వాసం అని. ఎవరు చెప్పాడు నువ్వు విశ్వాసం మంచివని? ఆయన కృపను బట్టి కరుణించాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మన గొప్పతనం ఏం లేదు. మన గొప్పతనం ఏంటి? నీటి మీద బుడగలాంటిది. మనం ఎంతసేపు గొప్పకుంటామో అంతలోనే తుస్సుమనిద్ది. మనం ఎలాంటి వాళ్ళని చెప్పమంటారు? ఇంకా నీటి మీద బుడక కంటే ఇంకా తొందరగా చెబుతాం. నీటి మీద బుడకన్నా సరే కొంత దూరం ఏం చేసిద్ది? ప్రయాణించి టపక్కమని బయలుది. మన ప్రయాణం ఎలాంటిది తెలుసా? వంటానికి చిన్నగా ఉండిద్ది, ఊదితే పెద్దదైద్ది. ఏంటిది అది? నేను ఇప్పుడే చెప్పేసా. దానికి వంటానికే చిన్నది బెలూన్, ఇట్లా లాగితే ఏమైద్ది? పెద్దదైద్ది. ఉఫ్ఫుమని ఊదితే చాలా పెద్దదైద్ది. అది మన గొప్పతనం, మనం హెచ్చించుకున్న జీవితం. ఒక్కసారికి ఎవడోడు పిల్లోడు ఇచ్చట బొక్క ఇక్కడ హోలేస్తాడు, ఏమైంది మొత్తం? అదే మన జీవితం. ఏమి లేనట్టు. ఇంకా వంటానికి చూడటానికి బెలూన్ ఎంత పెద్దగా ఉండిద్ది చూడండి, చాలా పెద్దగా ఉండిద్ది. ఓ చిన్న సూది తెచ్చేట కూర్చోండి, మొత్తం తుస్సుమనిది. అంతే మన క్రైస్తవ జీవితం. ఏం లేదు దానికి మనకి వ్యత్యాసమే లేదు. ఒక దినం త్వరలో వస్తుంది, దేవుడే చక్కగా వచ్చి ఇట్లా పెడతాడు హోలు, బయట మొత్తం వచ్చేసిద్ది. ఏది నిలబడిద్ది అదే అక్కడ ఉండిద్ది. చూడండి, బెలూన్ మొత్తం మనకు హోలు పెట్టినా మొత్తం కాలిపోదు, కొద్దిగా ఉండిద్ది. దాంట్లో కొద్దిగా కనబడతాం కాదు ఉండిద్ది. అది మనం ఎప్పుడు తెచ్చిద్ది? ఆ బెలూన్ గట్టిగా పట్టుకుంటే అక్కడ కొట్ట దొడ్డుగా అవుతూ ఉండిద్ది రావుగా. అంటే అర్థమైంది, ఇంకా గాలి ఉంది. ఆ ఉండదాన్ని పరీక్షిస్తాడు. ఇది కూడా ఉండిద్దా పోయిద్దా అని దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాడు. అక్కడ గాలిపోయిందనుకో, ఇక దరిద్రమే మన అంటే ఉండట్టు. ఇంత కాయిస్తూ జీవితం ఉండి సగం ఏడ పోయింది, సగం ఏడ కాలిపోతుంది, ఇంకేముంది? అప్పుడు అక్కడ పాడాలి మనం. ఎవరు? ధవళ సింహాసనం ఎదుటి పాడాలి, పరవాసిని. అప్పుడు పాడాలి. ఎందుకు? వెళ్ళేది అక్కడి నుంచి నరకానికి వెళ్తున్నాం. అప్పుడు నిజమైన చావు వస్తుంది కదా. నిజంగా అక్కడ కూడా పాడితే బాగుంటుంది. నిజంగా అక్కడికి ప్రభా భక్సింగ్ గారి సావాసన మంచి పాట ఉంది, పాడతాం ప్రభా అంటే ఇక ఎట్లుంటుందో చూడండి. పాడుకోండి అయ్యా, మీ గురించి కూడా పాడుకోండి అంటాడు దేవుడు. వద్దులే అంత దాకా ఎందుకు, దేవుని చిత్తం అయితే. కనికరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? చివరికి దుస్మనిపిస్తాడు. ఎంత చేసినా దుస్మనిపిస్తాడు. ఆయనది కావాలని కాదు, మన జీవితం మనం గొప్పగా బెలూన్ లాగా గొప్పగా ఉంది. ఉన్నప్పుడే ఇంత బెలూనే, పెద్దదైతే చాలా పెద్దది. ఆయన వచ్చి ఒక హోలేట పెడతాడు, పోయినంత బాగా మిగతాది ఉండిద్ది. ఆ దాన్ని తీసుకెళ్ళి నిప్పులు లేస్తాడు, అగ్నిలో కాలుస్తాడు. అది కూడా కాలిపోయిందనుకో, నువ్వు చల్లగా పదయ్యా, హెబ్రోన్ లేదు, భక్సింగ్ గారి సావాసం లేదు, ఎల్షద్దా లేదు, చక్కగా వెళ్ళాడు కూర్చోంటాడు. ఏడకి? ఎక్కడికి? హెల్ అంటే చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్ళిపోవటమే. ఇక చాలయ్యా, ఇక్కడ గాలిపోయింది లేదు, ఇక్కడికి వచ్చింది పోయింది, ఇటు నుండి నువ్వు చల్లగా బయలుదేరి నరకానికి వెళ్ళయ్యా అంటాడు. ఏం మాట్లాడతాం లేదు. ప్రభా నేను ఇంత పెద్ద విశ్వాసం ప్రభా, నా సంగతి నీకు తెలీదు. నా సంగతి ఎంత గొప్ప ఉండంటే ఇది చెప్పుకోవడం అంటే, నా జీవితం చెప్పాలంటే నీకు అసలు ఏం తెలీదు, చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. ఆయనకేం తెలీదు, మనకే అన్నీ తెలుసు. కాబట్టి ఏం చేస్తాం? చాలా చెప్పాలి. ఏం చెబుతావయ్యా? నేను ఈ పని చేశా, నువ్వు అలా చేయలేదు, సరిగ్గా చేయలేదు, మనస్ఫూర్తిగా అనడానికి పోయిద్ది గాలి, అక్కడే ఉండగాలి కూడా పోయిద్ది. అంటే అర్థమేంటి? ఒక దినాన్ని రాబోతుంది, నరకానికి వెళ్ళే దినం. జాగ్రత్త, జడ్జిమెంట్ కాలం ఇది. ఆయన కరుణిస్తున్నాడు. ఆయనకి వేదన పుట్టించిన వారిని కూడా కరుణించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు దేవుడు. నిజంగా తన కృపను బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన కడుపులో వేదన కలిగి చేసిన వారిని కూడా కరుణిస్తున్నాడు. అదే దేవుడు అంటే. మన కడుపులో వేదన పుట్టించిన వారిని మనం క్షమించం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? తన కడుపులో వేదన పుట్టించిన వారిని కూడా క్షమిస్తున్నాడు. దేవుడు అంత గొప్పవాడు. కాబట్టి ఆయన కరుణిస్తున్నాడనే సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. తన కృప ద్వారా ఆయన కరుణిస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక 6వ విషయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30:3. ద్వితీయోపదేశకాండం 30:3. ఆగండి అక్క, ఒక్క నిమిషం. కీర్తనల గ్రంథం చూద్దాం. క్షమించండి. కీర్తనల గ్రంథము 41:4.
సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన 6వ మాట ఏంటంటే, ఎవరిని కరుణిస్తున్నాడంటే పాపం చేసిన వారిని. ఎవరిని కరుణిస్తున్నాడు? పాపం. ఎవరైతే పాపం చేశారో వారిని దేవుడు కరుణిస్తున్నాడు. తెలియజేశారులే పాపం అంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తెలియజేశారు. నిజంగా ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలే పాపం చేసేవాళ్ళు ఎక్కువ ఉండాలి. ఈ మాట అంటే నేను తప్పుగా అనుకోవద్దు. చాలామంది లోకంలో ఉండేవాడికంటే పాపం ఏంటో తెలియదు. వాడు పాపం చేసినా ఒకసారి దేవుని దగ్గరకు వస్తే ప్రభా క్షమించంటే తన జీవితకాల పాపాలన్నీ క్షమించబడుతున్నాయి. మరి మనం దేవునిలోకి వచ్చామంటే అర్థం ఏంటి? పాపం అంటే ఏంటో తెలుసు కదా. ఇప్పుడు పాపం అంటే ఏంటో తెలుసు కూడా వచ్చి పాపాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు దేవుని మందిరంలో. కానీ వాళ్ళు ఎందుకు సజీవులు ఉంటున్నారు తెలుసా? కృప భూమి మీద ఉంది, కృపాకాలం. ఆ కృపను బట్టి దేవుడు కరుణిస్తున్నాడు. కానీ ఇక్కడ పాపముల నుండి కరుణించబడుతున్నాడు. అందుకే ప్రభు అంటాడు, కుమారుడు నీ పాపాలు క్షమించబడి సమాధానం కలబడే వెళ్ళమంటాడు. అమ్మ నీ పాపాలు వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీతో అంటాడు, అమ్మ నీ పాపాలు క్షమించబడి ఇక నుండి నువ్వు పాపం చేయకుండా ఉండమంటాడు. అంటే అర్థమేంటి? కరుణిస్తున్నాడు. ఎవరైతే పాపములు చేసి ఉండారో తన కృపాకాలం భూమి మీద ఉంది కాబట్టి కరుణిస్తున్నాడు. అదే కృపాకాలం తీసివేయబడితే, పాపములు చేసిన వాడు భూమి మీద ఉంటే, ఒకవేళ కృపాకాలం లేనప్పుడు పాపాలు చేస్తే కరుణించబడటానికి లేదు. ఇప్పుడు మనం చేసిన పాపాలన్నీ కరుణించబడుతుందంటే అర్థం ఏంటి తెలుసా? కృపాకాలం భూమి మీద ఉంది. మనం చేసిన పాపాలన్నీ కరుణించబడుతుందంటే కృపాకాలం భూమి మీద ఉంది. ఈ కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా కరుణించబడుతున్నాం. దేవుని మందిరానికి ఎన్ని పాపాలు చేసినా, విశ్వాసులకు ఎన్ని పాపాలు చేసినా, మన కుటుంబీకులకి ఎన్ని పాపాలు చేసినా, బంధువులతో ఎన్ని పాపాలు చేసినా కరుణించబడుతున్నాం అంటే అర్థం ఏంటి? లేదా మనం రహస్యంగా చేసిన పాపాలను బట్టి కూడా కరుణించబడుతున్నాం అంటే అర్థం ఏంటి? కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది. తన కృపను బట్టి ఆయన మనల్ని కరుణిస్తున్నాడు. ఆ కృపాకాలం భూమి మీద లేకపోతే కరుణ అన్నది లేదు. ఏమైంది? చేసిన పాపం లెక్కలోకి వచ్చింది. కాబట్టి బైబిల్ చెప్పేటటువంటి 6వ మాట, పాపం చేసిన వారిని కరుణిస్తున్నాడు. తన కృపాకాలం భూమి మీద ఉంది కాబట్టి ఎవరైతే పాపాలు చేస్తున్నారో వాళ్ళని దేవుడు కరుణిస్తున్నాడు. అదే దేవుని బిడ్డలుగా ఉండి మనం పాపాలు చేస్తే మనం కూడా కనికరించబడుతున్నాం. కృపాకాలం ఉండబట్టే. ఆ కృపాకాలం ఎప్పుడు ముగించబడదో తెలియదు కాబట్టి సరి చేసుకోవాలి. ఇది అన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దామండి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము 7వ మాట. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనం. చదవండి. అది సమకూర్చి ఖచ్చితంగా రప్పిస్తాడు. దాంట్లో డౌటే లేదు. మనం ఏది పోగొట్టుకున్నాం దాన్ని తిరిగి సమకూర్చి రప్పిస్తాడు కూడా, డౌటే లేదు. అది మన ఆస్తి, ఇల్లు, ధనమా, మందిరమా ఏదైనా ఖచ్చితంగా సమకూర్చి రప్పిస్తాడు. అది ఆయన ఇచ్చే మాట. ఇక్కడ ఏమంటాడంటే కరుణతో. ఏమంటాడు ఇక్కడ ఆయన? బైబిల్లో ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన మిమ్మల్ని కరుణించి ఎప్పుడంటే మీరు ఎక్కడైతే చెరగొనిపోయారో తిరిగి రప్పిస్తానంటున్నాడు. చెదరగొట్టబడిన వారి మీద కనికరిస్తున్నాడు దేవుడు. ఎవరి మీద? చెదరగొట్టబడి. ఎవరు చెదరగొట్టబడ్డారో, ఏ ప్రజలైతే చెదరగొట్టబడ్డారో వాళ్ళ మీద కనికరం చూపిస్తున్నాడు. అందుకే మీరు చూడండి, లాస్ట్ డేస్లో మనం కొన్ని దినాల క్రితం మనం చూసినట్లయితే చెదిరిపోయిన ఇశ్రాయేల్ అందరూ కూడా ఇశ్రాయేల్ దేశానికి వస్తున్నారు అనుకున్నారు. చెదిరిపోయిన యూదులు కానీ ఇశ్రాయేల్ ప్రజలు కానీ తిరిగి వచ్చేస్తున్నారని చెప్పి అన్నారు. అంటే అర్థం ఏంటి? చాలామంది చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? కరుణ. ఆయన కృప భూమి మీద ఉంది. కృప ద్వారా ఆయన కరుణిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎవరిని చెదరగొట్టాడో వాళ్ళ బలహీనతల పాపాలను బట్టి మళ్ళా తన కృపను బట్టి ఏం చేస్తున్నాడు? వారిని కనికరించి చెదరగొట్టబడిన వారిని మరలా సమకూరుస్తున్నాడు. ఇక్కడ అదే అర్థం. ఎవరినైతే చెదరగొట్టాడో, ఎవరినైతే చెదరగొడుతూ వచ్చాడో వాళ్ళని మరలా ఏం చేస్తున్నాడు? దేవుడు సమకూరుస్తున్నాడు. అంటే ఎవరినైతే చెదరగొట్టేసేసాడో వాళ్ళ పొరపాట్లు, వాళ్ళ తప్పిదమ్ములు, వారి బలహీనతలు బట్టి చెదరగొట్టబడ్డారో వాళ్ళు సమకూర్చబడతారని అర్థం. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు ఆయన చెప్తూనే వస్తున్నాడు. ఆయన ఏవేవి శాపాలు వస్తాయో దేని గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? మీరు ఎక్కడికైతే చెదరగొట్టబడతారో అక్కడ నా కనికరాన్ని బట్టి నేను కరుణించడం ద్వారా నాకున్న కృపను బట్టి తిరిగి మరలా మీరు సమకూర్చబడతారు. రప్పిస్తానన్నాడు. ఎవరిని రప్పిస్తున్నాడు?
చెదరగొట్టిన వారి పైన తన కృపను చూపిస్తున్నాడు. ఆ కృపను బట్టి ఏమొస్తుందంటే చెదరగొట్టబడిన వారి మీద కనికరం వస్తుంది. ఆ కనికరాన్ని బట్టి దేవుడు ఎవరినైతే చెదరగొట్టాడో, అయ్యో నా ప్రజలు నేను చెదరగొట్టాను, లేదా వాళ్ళు చెదరగొట్టాను, వాళ్ళని తిరిగి సమకూర్చాలి, వాళ్ళ బలహీనతను బట్టి చెదిరిపోయారు, వాళ్ళని సమకూర్చాలని దేవుడు తన కృపను బట్టి కరుణించి చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తున్నాడు. ఏ ప్రజల్లోకి చెదరగొట్టబడుతున్నారు, ఏ జనంలోకి చెదరగొట్టబడుతున్నారు, ఏ ప్రాంతాల్లోకి చెదరగొట్టబడుతున్నారో సమకూరుస్తున్నాడు. నిజంగా చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ, మనం ఎక్కడ? అవును కదా, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ, మనం ఎక్కడ? మన మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు యూదులు ఇంకా నివసిస్తున్నారు, మనకు తెలియదు. మన ఈ మధ్య ఇశ్రాయేల్కి ఆమాస్కి యుద్ధం జరిగినప్పుడు అప్పుడు ఇశ్రాయేల్ బయటకు వచ్చారు యూదులు. ఎక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా. ఎందుకు మన రామారావు ఉన్న వాళ్ళు ఊర్లో కూడా, సొంత ఊర్లో కూడా ఉన్నారంట యూదులు, ఆషేరు గోత్రికులు. అంటే చూడండి, ఉండారు ఎక్కడ, చీరాల్లో ఉండారు, తెనాల్లో కూడా ఉండారు, చాలా చోట్ల ఉంటూ వచ్చారు. ఎందుకు? చెదరగొట్టబడి, అసలు ఎక్కడ ప్రాంతం వాళ్ళది, ఎక్కడ దాకా వచ్చారు? చెదరగొట్టాడు దేవుడు అంత దూరం. ఎందుకంటే వారి బలహీనతను బట్టి, వారి పొరపాటును బట్టి తిరిగి చెదరగొట్టబడిన వారిని అందరిని ఏం చేస్తున్నాడు దేవుడు? తన కృప భూమి మీద ఉంది కాబట్టి, కృపాకాలం ఉంది కాబట్టి ఇంకా కనికరించి వారి మీద కరుణ చూపించి చెదరగొట్టబడిన వారిని అందరినీ సమకూరుస్తున్నాడు. ఎక్కడెక్కడ చెదరగొట్టబడ్డారు, సమకూర్చబడ్డారు. ఈరోజు మన జీవితాల్లో మనం ఏదైనా తప్పు చేసి, పొరపాటు చేసి చెదరగొట్టబడి ఉంటే దేవుని కృపను బట్టి మనం సమకూర్చబడదాం. ఎందుకంటే ఇంకా కరుణిస్తున్నాడు. కృపాకాలం భూమి మీద ఉంది కాబట్టి. కృపాకాలం భూమి మీద ఉన్న కృపాకాలం ఏం చేస్తుంది? కృప కరుణిస్తుంది. ఏం చేస్తుంది? వేటి నుండి కరుణిస్తుంది అంటే ఇరుకుల్లో నుండి కరుణిస్తుంది, చెరలో నుండి కరుణిస్తుంది, అవిధేయులైన వారిని కరుణిస్తుంది, విమోచన లేని వారిని కరుణించి సంపూర్ణమైన విమోచన ఇస్తుంది. ఆయన కడుపులో వేదన తెచ్చిన వారిని కూడా కనికరిస్తుంది, పాపం చేసిన వారిని కనికరిస్తుంది, చెదరగొట్టబడిన వారిని కనికరించి మరలా సమకూరుస్తుంది. ఈ 7 అంతల అనుభవంలో మనం దేంట్లో అన్న ఉంటే దేవుని దగ్గరకు వచ్చి కరుణించబడదాం. తర్వాత కరుణించబడిన మనం, కృపాకాలం ఉంది కాబట్టి కరుణించబడుతున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి కరుణించబడిన మనం మరలా వీటిల్లో మనం కూరుపోకూడదు. వేటి నుండి అయితే విడుదల పొందామో వాటి నుండి విడుదల పొందినట్టే జీవిద్దాం, సాక్షార్థంగా జీవిద్దాం. రేపటి దిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కృపాకాలం ఇంకా భూమి మీద ఉండి కరుణించబడ్డాం కాబట్టి మరలా ఆ బలహీనతలో మనం పడిపోకుండా ఉండటం ద్వారా దేవుని రాజ్యంలో మనం నివసిస్తాం. కాబట్టి ఆ కృపాకాలం ఉండటం ద్వారానే ఇరుకుల్లో ఉండేవారికి విడుదల, చెరలో ఉండేవారికి విడుదల, అవిధేయులైన వారికి సంపూర్ణ విమోచన, దేవుని కడుపులో వేదన పుట్టించిన వారికి కానీ, పాపం చేసిన వారికి కానీ, చెదరగొట్టబడిన వారికి, వీళ్ళందరికీ కరుణ చూపించబడటానికి గల కారణం ఏంటంటే కృపాకాలం భూమి మీద ఉంది. ఈ కృప ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన సంబంధించినది ఇంకా భూమి మీద ఉంది కాబట్టి అది యోహాను సువార్త 1:17 చదివి అదే మాట. ఆయన సంబంధించిన కృప, ఆయన ఇచ్చిన కృప భూమి మీద ఉంది కాబట్టి కరుణించబడుతున్నాం. అట్టు కరుణించబడిన మనం ఈ యొక్క మరల ఇరుకుల్లోకి వెళ్ళిపోకుండా, ఈ చెరలోకి వెళ్ళిపోకుండా, ఇంకా పాపం చేయకోకుండా, చెదరగొట్టబడే అనుభవంలోకి మనం రాకుండా, ఇంకా చూసినట్టు మన జీవితం ఏది బంధించుకోకుండా, విమోచన కొరకు ఎదురు చూడకుండా విమోచించబడిన మనం, దేవుని కనికరాన్ని, దేవుని కృప ద్వారా కనికరించబడిన మనం దేవుని దృష్టిలో సాక్షార్థంగా ఉన్నట్లు, మరలా వీటిలోకి మనకు రాకుండా దేవుని కృప మనం కరుణిస్తుంది కాబట్టి కరుణించబడిన మనం సాక్షార్థంగా ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. చేసుకుందాం అందరం కూడా. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ స్తోత్రాలు, మీ ప్రేమను బట్టి వందనాలు. ఎత్తుబడిన వాక్యాన్ని నీరుకటి ఫలింపు చేయండి, మీ సాక్షిని నిలబెట్టండి. మా బలహీనతలు ఏవైతుండే వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో నమ్మకస్తులుగా మేము ఎదగటానికి సహాయం చేయండి. ఏ విషయాలు నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నామో క్షమించండి. మీ సన్నిధి మాతో ఉంచండి, నాతో మీరు మాట్లాడండి. మీ దయగల హస్తాలకు అభిజోతున్నాం, సహాయం చేయండి తండ్రి. మీ ఉద్దేశాలు మా పట్ల ఏవైతుందో నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అయితే మేము ఈ రోజుకి ప్రభా ఇరుకుల్లో ఉండా, ఇబ్బందుల్లో ఉండా, బాధల్లో ఉండా, కష్టాల్లో ఉండా, చెదరగొట్టబడి ఉండా, పాపంలో ఉండా, విమోచన కొరకు ఎదురు చూస్తున్నా దేవా, మరి ఆ అవిధేయులు ఉన్నప్పటికి కూడా ఇంకా చూసినట్టయితే ప్రభా మీ కడుపులో ప్రభు మరి వేదన పుట్టించిన వారు అయినప్పటికీ ఈ రోజుకి మేము సజీవులుగా ఉన్నామంటే మీ కృపలో మీరు మాకు చూపిస్తున్న కరుణ దేవా. ఆ కరుణను బట్టి మేము కాపాడుకుంటూ, ఆ కృపను బట్టి మేము ఏదైతే కనికరించబడ్డ వాటి విషయాల్లో మరలా మేము కూరుపోకుండా కాపాడి, చెరున్న వారిని అందరిని కూడా కాపాడి, అట్టి రీతిలో మీ కృప ద్వారా భూమి మీద ఉన్న కృప ద్వారా కరుణించబడుతున్నాం దేవా. కరుణించబడిన మేము ఏ విషయంలో కరుణించబడ్డాం ఆ విషయంలో నమ్మకంగా ఉండాలని సాయించమని, మీకు అభిజ్యోతి ముందున సాయం దీవించమని, చెరున్న బిడ్డలు దీవించండి. ఈ ఉదయం దేవా మరి డెడికేషన్లో కూడా తోడుకుంటారు, ఇక ముందు తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చమని దేవా. మరి సువార్త విషయంలో కూడా సహాయం చేయండి. హనుమకొండ సువార్త సాటర్డే సండే రేపు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి.
మరి ప్రభా సాయంకాలం తండ్రి సోరారం కాలనీలో మరి ప్రభా మరి యానివర్సరీ మీటింగ్ ఉంది, అది కూడా దీవెనకరంగా చేయండి. అన్ని విషయాలు మీ హస్తగతం చేసుకుంటూ ముందున్న సమయంతో దీవించి ప్రతి ఒక్కరు తీర్చి పొరపాటు క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చేరున్న వారు సంఘ పెద్దలు కానీ బాధ్యత కలిగిన వారికి సంఘస్థులకు అందరిని కూడా దీవించి వారు అక్కడ తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పెట్టి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిలు కూడా మనం కాపాడుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క కృపయు ప్రేమ సమాధానం ఇప్పుడు ఇక్కడ చేరున్న వారికి సార్వత్రిక సంఘాన్ని సదాకాలం దేవుని కృపా మహిమేశ్వరం తోడే నడిపించును గాక, ఆమేన్.